మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మన యత్నములన్నిటినీ సఫలము చేయును, తానే సఫలము చేస్తానని వాక్యము తెలియచేస్తుంది. ఆకాశమందు అని చూసినప్పుడు ఆకాశం పైన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా పైన ఉంటాడు, మనం క్రింద ఉంటాం. కనుక మనం చేతులెత్తి పైకి మన హృదయాన్ని పైకి తెరిచి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన మొర్రను వింటాడు. చేతులెత్తి ఆయన స్తుతించాలి, పైన దేవునికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అప్పుడు ఆయన మొర్రను విని ఆయన ఏం చేస్తాడంటే మన కార్యములన్నిటిని కూడా సఫలం చేస్తాడని వాక్యము తెలియచేస్తుంది. యత్నము అని చూసినప్పుడు ప్రయత్నములు, ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆయన సఫలం చేస్తాడని అని వాక్యం తెలియచేసింది. ఎప్పుడు సఫలం చేస్తాడు అని అంటే మనము ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించి మన ప్రయత్నాలు చేసినప్పుడు ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. నేడు అనేక మంది ఎలా ఉంటున్నారంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ యత్నం అయితే చేస్తున్న కానీ ప్రార్థించట్లేదు. కనుక ఆయన వైపు చూచి ఆయన వైపు చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. ఎందుకని అని అంటే ఆయన అంటాడు, నేను ఆశీర్వదించుడికే నేను వచ్చాను, ఆశీర్వదించుడు కొరకే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నానని ఆయన చెప్పుచున్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన వైపు చూసి ప్రార్థన చేద్దాము, ఆయన వైపులు మన చేతులు ఎత్తి ఆయన స్తుతిద్దాము. నిత్యముగా ఆకాశమందున్న దేవుడు మనల్ని ఆశీర్వదించి మన యత్నములు మన ప్రయత్నములు అన్నిటిని కూడా సఫలము చేయునుగాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, ఆకాశమందు నీవు నివాసునిమై ఉండి మా ప్రయత్నములు సఫలం చేయాలని కోరుకున్న దేవుడివై నీ వైపు మేము చేతులెత్తాలని, చేతులెత్తి విజ్ఞాపన చేయాలని, అయ్యా తండ్రి మా ప్రయత్నములు ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రారంభించాలని, అప్పుడే మా ప్రయత్నములు సఫలం చేస్తావని మీరు మాట్లాడారు. నిత్యముగా ఆకాశమందున్న దేవుడివే నీ వైపు చేతులెత్తినప్పుడు, తండ్రి అని అర్థించినప్పుడు, నీ వైపు చూచినప్పుడు ప్రతి ప్రయత్నాన్ని ప్రతి కార్యాన్ని మీరు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు దిశగా మీరు కార్యం చేసి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.